హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మేము హైదరాబాద్ హైత్ నగర్ పెదంబరపేట శ్రీ అన్నదాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వెర్నీ కంపోస్ట్ యూనిట్లో అయితే ఉన్నామండి. ఈ యూనిట్లో ఏ విధంగా వెర్నీ కంపోస్ట్ తయారు చేస్తారు ఈ శంభునాయుడు గారు ద్వారా మేము విందాం. ఇది మెయిన్ మనం యూజ్ చేసేది రా మెటీరియల్ కింద కౌ డంగు, క్యాటిల్ డంగు రెండు యూజ్ చేస్తాము. ఇది చూడండి, ఇది ఫ్రెష్గా వేసిన బెడ్లు. ఒక 2 months కూడా 2 weeks కూడా కాలేదు, ఒక 10 days అవుతున్నాయి. మనకి ఈ 10 daysలో కూడా మనకి దీంట్లోకి ఎర్త్వామ్స్ ఎలా వచ్చేది అనేది మీకు తెలుస్తుంది. ఇది ఫ్రెష్ ప్యాడ్ అండి. ఇది 10 days వరకు బయట నుంచి గ్యాస్ అంతా పోయినంత వరకు బయటే ఉంచేసి తర్వాత ఈ విధంగా బెడ్లుగా వేస్తారండి. ఈ బెడ్ కంప్లీట్ అవ్వటానికి మ్యాక్సిమం 45 days అయితే కావాలండి. ఇది 40 days అయింది ఇప్పటికి. మరొక 5 daysలో అయితే కంప్లీట్ అయిపోతుంది. అయినా అవన్నీ ఎర్త్వామ్స్ చూడండి, ఎర్రలు ఎంత బాగా వచ్చాయో చూడండి. తర్వాత ఈ వెర్నీ కంపోస్ట్ కూడా మన చేతులకు అంటట్లేదు చూడండి. టీ పొడి ఏ విధంగా మనం చేతులు వేసి జారేస్తే ఆ విధంగా కింద పడుతుందో ఆ విధంగా జారుతుంది. అది కరెక్ట్గా అవ్వకపోతే మన చేతికి అంటుతుందండి వెర్నీ కంపోస్ట్ అనేది. మనం గుర్తించడం ఇదేనండి, ఇలా ఉంటేనే చక్కగా తయారైనట్లుగా. శ్రీ అన్నదాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వెర్నీ కంపోస్ట్ యూనిట్ అండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళదండి. ఇది ఇక్కడి నుంచి కూడా మేము అప్పుడప్పుడు మా గార్డెన్ కోసం అయితే మేము తెప్పించుకుంటామండి. ఇక్కడి నుంచి అయితే వెర్నీ కంపోస్ట్ ప్లస్ ఎర్త్వామ్స్ ఎర్రలు కూడా ఇక్కడి నుంచి వారు సప్లై చేస్తారండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చి చూడండి. ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఎక్కడికైనా వాళ్ళు పంపిస్తారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.